ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. పిఠాపురంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మని పార్టీ తొలగించింది. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయనుంది. ఎవరు టీడీపీ వ్యవహారాలు చూసుకోవాలి. గత కొద్ది రోజులుగా అక్కడ జనసేన టీడీపీకి మధ్య కొంచెం ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇంతకుముందు చాలామంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యేగా స్థిరపడిన తర్వాత చాలామందిలో అండ్ ఏదైతే ప్రతిపక్ష పార్టీ నుంచి ఎలాగైనా సరే కూటమిలో కొన్ని విభేదాలు క్రియేట్ చేయాలని కొన్ని గొడవలు మనం చూస్తూ వచ్చాం. అసలు ఇలాంటి నేపథ్యంలో ఎందుకు వర్మపై వేటు వేయాల్సిన అవసరం ఏర్పడింది మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. నమస్కారం కార్తిక్. నమస్కారం. అంటే ఇంత గ్యాప్ తర్వాత ఆయన సాక్రిఫైస్ చేశారు, ఆయన పార్టీని అర్థం చేసుకున్నారు. సరే, వాళ్ళ కార్యకర్తలు సార్ ఇంత సాక్రిఫైస్ చేసిన మా సార్కి ఎలాంటి పదవి ఇవ్వలేదని ఒక ఇదిలో కొంతమంది మాట్లాడారు. ఈవెన్ వర్మ గారు కూడా కొన్ని మాటలు తుళ్ళారు. సో ఇప్పుడు నాగబాబు అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టిన తర్వాత పిఠాపురం పైన వర్మపై వేటు వేయడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే వర్మ సాక్రిఫైజ్లో, వర్మ లాయల్టీలో పెద్ద ప్రాబ్లం లేదు. ఇది వెరీ లాయల్, వెరీ కమిటెడ్. పోయినసారి పవన్ కళ్యాణ్ గారు గెలవడంలో వర్మ సాక్రిఫైజ్, వర్మ పాత్ర కూడా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, నా గెలుపులో వర్మ పాత్ర ఉంది అని. కాకపోతే ఇప్పుడు ఆయనే పార్టీ నుంచి తొలగించారు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారు. కారణం ఏంటి అంటే, ఆ నియోజకవర్గం ఇక పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నంతకాలం దాన్ని పవన్ కళ్యాణ్ గారికి వదిలేస్తారేమో, వదిలేయడానికి అవకాశం పొత్తు కంటిన్యూ అయినంతకాలం. సో వర్మకి వేరే చాయిస్ చూపించాలి కదా, దానికోసం అక్కడ నుంచి తొలగించి వేరే బాధ్యతలు అప్పచెప్తారేమో, వేరే చోట అకామిడేట్ చేస్తారేమో. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు, అక్కడ ఒక కమిటీని పెట్టుకున్నారు. అంటే దాన్ని అట్ట చూడాలి. రెండోది ఏంటంటే కార్తీక్ గారు, ఇక్కడ వర్మపై వేటు వేసిన కొద్ది గంటల్లోనే అక్కడ పిఠాపురం కావచ్చు, ఈ యొక్క ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాలో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం ఏం జరుగుతుందంటే, అంత లాయల్గా ఉన్న వర్మని ఆయనపై వేటు వేశారు. సో ఇప్పుడు వర్మ వైసీపీలోకి వస్తారు. నెక్స్ట్ ఏదైతే పవన్ కళ్యాణ్ మీద తలపడేది 2029 ఎలక్షన్స్ లో వర్మే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. అంటే ఏది కరెక్ట్? అసలు టీడీపీ నుంచి ఒక నాయకుడు వస్తే తప్ప పవన్ కళ్యాణ్ మీద పోటీ పడేవాడు వైసీపీలో లేడు, అంతేనా? వీరు ఒప్పుకుంటుంది అంటే కాదు. ఇప్పుడు టీడీపీ నుంచి వర్మ వచ్చి వర్మకి పిఠాపురం ఇస్తే ఇన్నాళ్ళు పిఠాపురం నమ్ముకున్న వంగగీత పరిస్థితి ఏంది అంటే మోసం చేస్తారు. అయిపోయిందా? గొంతుకు వచ్చేసారా? ఆవిడ మళ్ళీ ఎంపీకి పంపిస్తారు. మరి ఆ ముద్రగడ పద్మనాభం కూడా ఆ నియోజకవర్గంలో అన్ని తానే వివరించాడుగా, ఆయన గొంతు కోసారా? మరి ఇక ఆయన మరి రెడ్డిగా మారారు కదా ఇప్పుడు. ఆయన ఆ రెడ్డిగా మారితే రెడ్డికి అంటే రెడ్డి పాపం వైసీపీ నమ్ముకుని ఉన్నారు, వైసీపీ స్పాన్సర్ చేసి ఉన్నారు చాలా కాలం. మరి వాళ్ళంతా గొంతు కోసినట్టేనైతే అంటే ఇదంతా ఉట్టి మాటలు. ఇప్పుడు నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వం, కంబైన్డ్ ప్రభుత్వం రెండు ఒక కుటుంబంలో అన్నా తమ్ముల మధ్య గొడవ వచ్చినప్పుడు ఇంట్లో పెద్దలు పంచాయతీ ఏం చెప్తారు? ఎవరినో ఒక్కడు తగ్గమంటారు, ఎవడో ఒక్కడు సదుమాయిస్తారు, ఒకసారి గద్దిస్తారు, ఒకసారి తగ్గిస్తారు, ఒకసారి గద్దిస్తారు. అది కామన్ గా జరిగేది కదా కుటుంబంలో. ఇక్కడ ఒక్క కుటుంబం కూడా కాదు, కొన్ని పార్టీలు సముదాయం కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంపార్టెంట్ కూటమిలో, చాలా కీ రోల్ కదా. ఆయన వల్లే నిజానికి కూటమి కట్టడం జరిగింది. దానివల్ల ఈవెన్ విడిపోయిన టీడీపీని బీజేపీని కలిపిన పాత్ర పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్కి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరం. దానికోసం తన సొంత కొడుకుని, టీడీపీకి వర్మ కొడుకే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ బిడ్డని సముదాయించుకోవడం, గద్దించుకోవడం, పక్కన పెట్టుకోవడం, ఇంకొక చోట కన్విన్స్ చేసుకోవడం అవసరం. అదెందుకు? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో జనసేన టీడీపీ కలిస్తే క్వీన్షిప్ అవుతుంది. అది జిల్లా, ఆ రెండు జిల్లాలు క్వీన్షిప్ అవుతుంది. మనం చూసాం కదా. ఆ రెండు జిల్లాలు క్వీన్షిప్ కావడం స్టేట్ అధికారాన్ని నిలబట్టడానికి కారణం అవుతుంది. సో ఒక లాంగ్ రన్ విజన్ తో పార్టీ పరంగా చూసుకున్నప్పుడు పార్టీకి అది అవసరం. ఇప్పుడు వర్మకి జరుగుతున్న అన్యాయాన్ని మాత్రమే నువ్వు చూడాలనుకుంటున్నావు, కానీ పార్టీ జరిగే దీర్ఘకాల లాభాన్ని పార్టీ చూసుకుంటుంది. పార్టీ బాగుంటేనే వర్మకి వేరే రకమైన ప్రయారిటీని ఇవ్వగలిగేది, పార్టీ అధికారంలో ఉంటేనే కదా. సో ఇప్పుడు వర్మకి రేపు పొద్దునైనా లేదు నా రోజు తర్వాత అయినా ఇంకో క్రియాశీలకి ఇస్తారేమో. అక్కడ పెన్నెండు జనసేనలో ఉన్నాడు, మనం అతను మాజీ వైసీపీ కదా, మాజీ వైసీపీ అయినా అతను జనసేన తీసుకుంది, ఆ జనసేన పార్టీ ఇష్టం. తీసుకున్న తర్వాత అతనితో వర్మకి పడట్లే, ఎందుకంటే వీరిద్దరు గతంలో తలపడ్డ వాళ్ళు, వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది, పడట్లేదు. కానీ అతను ఇప్పుడు వైసీపీలో లేడు. వైసీపీలో ఉంటే వర్మని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఓ గొడవ పడని చెప్పేసి. అతనేం జనసేనలో ఉన్నాడు.
సో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా జనసేన పార్టీ నుంచి వచ్చిన కంప్లైంట్స్ కారణంగా నాగబాబు అక్కడ స్పెషల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న క్రమంలో అందులో పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కూడా కావటం వల్ల కొంత అమెరికాల కోసం ఆ గ్యాస్ పెరగకుండా ఆ నియోజకవర్గానికే పరిమితం కావాలి, అక్కడ ఉన్న గొడవలని అక్కడే సముదాయించాలని దానికోసం చేస్తున్నది ఇది. అంతకు మించి వేరే ఏం లేదు. కొన్ని చోట్ల తగ్గటం నెగ్గటానికి ఒక పునాది. మళ్ళీ చెప్తున్నా, కొన్ని చోట్ల తగ్గటం అనేది నెగ్గటానికి ఒక పునాది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అని చెప్పి. ఇప్పుడు పాపం వర్మ కమిట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇది ఉందని కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వర్మ ఎంత బలమైనోడు అంటే 2014 టీడీపీ టికెట్ ఇవ్వలే, ఒంటరిగా పోటీ చేశాడు, ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. పెద్ద 47,000 మెజార్టీ అనుకుంటా. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా 47,000 మెజార్టీతో గెలిచాడు. గెలిచి టీడీపీలో చేరాడు. టీడీపీ నుంచి గెలవలా, గెలిచి టీడీపీలో జాయిన్ అయ్యాడు 2014. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చే అవాకులు చవాకుల్ని వర్మ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారా? అంటే కూటమి మధ్య ఏ గ్యాప్ తీసుకురావడానికి అవకాశం ఉంటే ఆ గ్యాప్ వాడుకోవడానికి వైసీపీ రెడీగా ఉంది. ఎందుకు? వీళ్ళు విడిపోతేనే వాళ్ళు గెలుస్తారనేది వాళ్ళ నమ్మకం. వీళ్ళు కలిసి ఉన్నంత కాలం మేము గెలవం, వీళ్ళు విడిపోవాలి. వీళ్ళు విడిపోవాలంటే పైన సాధ్యం కావట్లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య విడిపోవడం సాధ్యం కావట్లేదు. కింది స్థాయిలో కార్యకర్తలు ఏమైనా విడిపోతారా? విడగొట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వర్మ ఎపిసోడ్ ని చూపిస్తూ వర్మని ఏమైనా అంటే నాకు అర్థం కాకడుతా. 2009లో టీడీపీ తరఫున వర్మ పోటీ చేశాడు. అప్పుడు కాంగ్రెస్ తరఫున వంగగీత పోటీ చేసింది, రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇస్తే. అప్పుడు అదే వంగగీత మొన్న పోటీ చేసింది. అయితే అప్పుడు వర్మ 1000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కదా, ఏమైనా వర్మని పిలిచి ప్రయారిటీ ఇచ్చాడు? వర్మ మీద ప్రేమ చూపించాడా? టీడీపీ కదా అని వదిలేశాడు కదా. టీడీపీ మీద మీకెందుకు అంత ప్రేమ వైసీపీ వాళ్ళకి? వాళ్ళ పార్టీలు ఎవరిని ఏం చేసుకుంటారు, ఎవరు ఇన్ఛార్జిగా పెట్టుకుంటారు, ఎవరిని తప్పిస్తారు, ఎవరు పని మీద ఏ రకమైన సమస్య చేసుకుంటారు అనేది ఆయా పార్టీలు ఇస్తుంది తప్ప ఒక వ్యక్తి మీద నీకేం ప్రేమ? అంటే నీ ఇంటెన్షన్ ఇక్కడ ఏదైనా చూడాల్సింది ఇంటెన్షన్. వైసీపీ ఇంటెన్షన్ ఏంటంటే వర్మ పట్ల జాలిని చూపిస్తూ టీడీపీ కార్యకర్తలు టీడీపీ అన్యాయం చేసుకుంటాను జనసేన వాళ్ళ కోసం అక్కడ చెప్పడం. ఇంకో చోట జనసేన వాళ్ళని పక్కన పెట్టారనుకో టీడీపీ వాళ్ళ కోసం, జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నాడు టీడీపీ వాళ్ళ కోసం అని అక్కడ ప్రచారం చేస్తున్నాడు. ఇదో రకమైన ప్రయత్నం. అంటే ఒకటి ఏంటంటే అవతల వాడి కుటుంబంలో చీరగా తీసుకొచ్చేటప్పుడు నీ కుటుంబంలో నీ భార్య నీ మాట ఎందు అనే పరిస్థితిలో ఉంది వైసీపీ. ఇప్పుడు ఫైనల్ గా ఇన్నాళ్లుగా వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారని లేదంటే ఏదో నామినేటెడ్ పదవి ఇస్తారని, ఎందుకంటే అలాంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఉంటే కరెక్ట్ కాదు, సో ఎమ్మెల్సీ ఇస్తారని ఇన్నాళ్ళు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారాలని పక్కన పెట్టి ఆయన్ని ప్రమోట్ కాదు డిమోట్ చేయడం జరిగింది. సరే పార్టీ కోసమా, పార్టీ ప్రాధాన్యత కోసమా, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమా అనేది పక్కన పెడితే ఆయనకి ఎలాంటి పదవి ఇచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసి రాబోయే కాలంలో ఎమ్మెల్సీ ఇస్తారేమో, కానీ పిఠాపురంతో నీకు సంబంధం లేదు, ఆ ఎమ్మెల్సీతో నువ్వు స్టేట్ వైడ్గా ఈ పార్టీ బాధ్యత నీకు అప్పచెప్తున్నా చూసుకో అని చెప్తారేమో. మేబీ పిఠాపురం ఆ బాధ్యతలు తప్పించేసి స్టేట్ వైడ్ గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా పిఠాపురం బాధ్యతల్లోనే వర్మ ఉంటాడు టీడీపీ తరఫున. అందుకని పిఠాపురం బాధ్యతలను తప్పించి రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్సీ ఇస్తారేమో, ఓ పెద్ద కార్పొరేషన్ చైర్మన్ చేస్తారేమో, ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ నుంచి కేబినెట్ ర్యాంకింగ్ ఇస్తారేమో, చూద్దాం. అంటే ఎవరికి ఏ పదవి వస్తుంది మనం కాదుగా చెప్పాల్సింది, కానీ ప్రయారిటీ ఇస్తారు. పార్టీలో అట్టే ఉండదు, కాదు రేట్ అవుతా ఉంటది. కానీ మోస్ట్ సాక్రిఫైస్డ్ పర్సన్ అంటే వర్మ గారే కదా. వర్మ సాక్రిఫైస్ ఉంది, అదే టైంలో అగ్రెసివ్నెస్ ఉంది. ఇప్పుడు మంచోడే కానీ మొండోడు పట్టుదల పోయినప్పుడు నా పార్టీ అనుకునే రకం, నా పార్టీ అనుకోకూడదు, మన కూటమి అనుకోవాలి. ఇలాంటి చోట సెన్సిటివ్ ప్లేస్ కదా అది, మన కూటమి అనుకోవాలి. కానీ నా పార్టీయే, నా బాబు గారి బొమ్మ ఏది, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ ఇంత పెడతారా, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఇంత పెడతారా, ఈ గోళంతా అది ఎవడికి ఆయుధం? అవతలోడికి ఆయుధం. అసలు అవతలోడికి ఆయుధం ఇవ్వకుండా ఉండాలనేది ప్రయత్నం అంతే. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? మరి వర్మకి జరిగింది న్యాయమా అన్యాయమా? మస్తుగా కామెంట్ చేయండి.